వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు చిలకం మధుసూదన్ రెడ్డి తన అనుచరులతో ర్యాలీని నిర్వహించారు. పట్టణ కళాశాల మైదానం నుండి రహదారుల్లో ర్యాలీని నిర్వహించారు. ధర్మవరంను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో 5 ఏళ్లుగా సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసే అక్రమాలు, అరాచకాలపై పోరాటాలు చేసి అక్రమ కేసులకు బలవుతున్నామన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అండదండలతో ముందుకు సాగుతున్నామన్నారు. ధర్మవరాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం కార్యక్రమంతో గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలపై ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో అక్రమ కేసులు బలవుతూ ఉన్నాం. ఇవన్నీ ఎలా జరిగాయి? పవన్ కళ్యాణ్ గారి అండతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పోరాటాలకు సహకారాలు అందించారు. అదేవిధంగా నాకు రాష్ట్రంలో ఆయన సోదరునికి సమానంగా రాష్ట్రంలో పిఎస్సి మెంబర్ ఇచ్చారు. అదేవిధంగా ఆయన సోదరునితో పాటు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టం కట్టి నన్ను గౌరవించారు. అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చి పార్టీలో ఆయన నాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు చేశారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ధర్మవరం ప్రజల యొక్క మొర ఆలకిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ధర్మవరాన్ని కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ధర్మవరంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి సేవ్ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్తున్నాం, గడప గడపకు వెళ్తా ఉన్నాం. ప్రతి గడపకు వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల నుంచి తెలుసుకొని వారికి ఒక భరోసా ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించాం, వారికి వాగ్దానాలు ఎన్నో చేశాం. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే తప్పకుండా ధర్మవరంలో జనసేన పార్టీ పోటీ చేయాలి. ఆ వాగ్దానం నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండతో ధర్మవరంలో జనసేన పార్టీ సీటు సాధించేందుకోసం ఆయనకు ఒక విన్నపం తెలియజేందుకు కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, పురంధరేశ్వర్ గారికి కూడా తెలియజేసి, ఎందుకంటే వారి మిత్రపక్షాలు కాబట్టి వారికి కూడా చేశాను. అయ్యా, ఖచ్చితంగా ధర్మవరం గురించి ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ధర్మవరం కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది. ఇక్కడ జనసేన పార్టీ ఓటమి చేసినప్పటి నుంచి ధైర్యంగా నిలబడ్డాం, ధైర్యంగా కలబడ్డాం. వైఎస్ఆర్సీపీతో వారిపైన ఉద్యమాలు చేస్తాం, ఎన్నో అక్రమ కేసులు బలైనాం. ఎక్కడికి మేము బెదరలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఒక్క జనసేన పార్టీ మాత్రమే ధైర్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని ధర్మవరంలో ఢీకొట్టింది. కాబట్టి ఈ యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి సత్సుభావంతో స్వీకరించండి. మంచి విన్నపంగా స్వీకరించి ధర్మవరానికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీకి ధర్మవరం సీటు కేటాయించాలని చెప్పేసి మిత్రపక్షాల నాయకులను, అదేవిధంగా మా యొక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ముక్కులిత హస్తాలతో ధర్మవరం ప్రజల తరపున వేడుకుంటున్నాం.